ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక అనూహ్యమైన మలుపు తిరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. అసలు ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అనే దానిపై ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికార పక్షం విసురుతున్న సవాళ్లకు ప్రతి సవాల్గా జగన్ ఈ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడం గమనార్హం. మావిగనంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలని పట్టుదలతో ఆయన ఈ సాహసోపేతమైన అడుగు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజీనామా కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, ఇది ప్రస్తుత ప్రభుత్వం పనితీరుపై ఒక రెఫరెండం లాంటిదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ వేసిన ఈ సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరలేపింది. ప్రజల్లో తనకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, కావాలంటే మరోసారి ఎన్నికలకు వెళ్ళి నిరూపించుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే అది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పరిణామంగా మారుతుంది. జగన్ తీసుకోబోయే నిర్ణయం అధికార పక్షాన్ని కూడా ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ మళ్లీ గెలిస్తే అది ప్రభుత్వ వ్యతిరేకతను నిదర్శనంగా మారుతుందని, అందుకే ఈ రెఫరెండం సవాల్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ తనపై చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడానికి, అలాగే ప్రజల్లో మళ్లీ సానుభూతిని సంపాదించడానికి ఇది సరైన సమయం అని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. మావిగిన వంటి పదాలతో తనను కించపరుచుకున్న వారికి ప్రజల తీరు ద్వారానే సమాధానం చెప్పాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రాజీనామా వ్యవహారం అటు పార్టీ కేడర్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో వచ్చిందని కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలో దిగడం ద్వారా తన బలాన్ని చాటుకోవాలని జగన్ యోచిస్తున్నారు. అయితే ఈ రాజీనామా సవాల్ను అధికార పక్షం ఏ విధంగా స్వీకరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ రాజీనామా చేస్తే నిజంగా అది రెఫరెండం అవుతుందా, లేక కేవలం ఒక రాజకీయ జిమ్ముకుగానే మిగిలిపోతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా తన పంతంలోనే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, ఓటర్లు తన వెంటనే ఉన్నారని ఆయన నమ్ముతున్నారు. ఈ కీలక సమయంలో జగన్ వేసే ప్రతి అడుగు ఏపీ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. మొత్తం మీద జగన్ రాజీనామా సవాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను తుఫానుకు సృష్టిస్తుంది. దీని ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ సవాల్ నిజమైతే అది రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే అవకాశం ఉంది.